ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి మీరొక్కరే వచ్చేసారు? చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలేంట్రా, ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది కదా, ఇద్దరు కలిసి జంటగా వస్తే బాగుంటుంది కదా. అవును పల్లవి, మీ ఇద్దరికి నిశ్చితార్థం జరిగిందని పార్టీ అడుగుతుంటే వీడేం మాట్లాడతలేదేంటి? అంటే ఆయన ఏ విషయమైనా నాతో మాట్లాడకుండా ఎవ్వరికి ఏ మాట ఇవ్వరు. ఏరా, పెళ్లి కాకుండానే మొత్తం అధికారం పల్లవికి అప్పగించావా? దీన్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, చంపేయాలనిపిస్తుంది. నీకంటే దాని మీద ఎక్కువ కోపం నాకే ఉంది. కానీ ఇప్పుడు మనం దాన్ని ఏం చేసినా సరే చరణ్ ముందు బ్యాడ్ అయిపోతాం. ఏమయ్యా చరణ్, మొత్తానికి అదరగొట్టావయ్యా. బీభత్సం సృష్టించావనుకో. స్కిట్ నాది, నిశ్చితార్థం నీది. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్, నెక్స్ట్ పెళ్లి సెటప్ కదా? అవునయ్యా, నెక్స్ట్ పెళ్ళే. సార్, మీ స్కిట్ వద్దు, నాకు పెళ్లి వద్దు, అసలు ఈ ప్రోగ్రామ్ వద్దు, ఆపేయండి. ఆ? ఆ. ఏమైందమ్మా పల్లవి అలా మాట్లాడుతున్నాడు? అంటే పెళ్ళనేసరికి ఎవరికైనా సిగ్గేస్తుంది కదా సార్. ఓ, సిగ్గనుకోవాలా? మ్మ్. ఆహా, ఓకే ఓకే. శరణ్, శరణ్, హే, ప్రతిసారి ఏంటి నా వెనక? చిన్న పిల్లల్లో మాట్లాడకు. మనిద్దరికి నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇక నుంచి ఏ అడుగు వేసినా ఇద్దరం కలిసే వెళ్ళాలి. ఎక్కడున్నా ఇద్దరం కలిసే ఉండాలి. రాక్షసువే నువ్వు. అవును, నీ అందాల రాక్షసుని. చరణ్ బాబు, ఆ భిక్షపత్రి తన మనుషులతో వస్తున్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చాడు? వాడిక గెస్ట్ హౌస్ దగ్గరే ఫినిషింగ్ ఇచ్చేస్తానంటే నువ్వే ఆపావు. ఇప్పుడు చూడు, అయిపోయాడు వాళ్ళ వాడు. పద. ఏంట్రా మళ్ళీ వచ్చావు? మొన్నిచ్చిన కోటింగ్ సరిపోలేదా? చూడు, ఈ కాలేజీని కబ్జా చెయ్యాలని ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేశావు. కానీ నేను లీగల్గా వెళ్ళానే తప్ప నీలాగా దౌర్జన్యం చేయలేదు. ఎందుకంటే నేను నీలాగా రౌడీయిజం చేసేదాన్ని కాదు. చదువుకున్నదాన్ని, సంస్కారం ఉన్నదాన్ని. నేను నీలాగే ఆలోచించి ఒక్క క్షణం స్టూడెంట్స్ అందరికీ ఒక సైగ చేస్తే నువ్వు నీ మనుషులు ఇక్కడే భూస్థాపితం అయిపోతారు. అంటే దౌర్జన్యం చేస్తారా సుమలత గారు? ఎవర్రా దౌర్జన్యం చేస్తుంది? ప్రతిసారి ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తుంది ఎవరు? ఈ కాలేజ్ ని కబ్జా చేయాలని చూస్తుంది ఎవరు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా మేడం చెప్పిందే నిజమవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? అవును అవును అవును. చూడండి, నేను దౌర్జన్యం చేయడానికి, మీతో గొడవ పడ్డానికో రాలేదు. ఈ కాలేజీ నాది, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. కాలేజ్ నీదని ఎవరు చెప్పారా? కోర్టు చెప్పిందమ్మా. ఈ ల్యాండ్ భిక్షపతి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఇవిగోండి డాక్యుమెంట్స్.
అవును మేడం, ఈ ల్యాండ్ ఆయన పేరు మీదే రిజిస్టర్ అయింది. బుల్షిట్. వాడి పేరు మీద రిజిస్టర్ అవ్వడం ఏంటి? ఈ ల్యాండ్ ని కాలేజ్ ని మొత్తం కొన్నది నేను. చరణ్, నా రూమ్ లో డాక్యుమెంట్స్ ఉంటే పట్టుకురా. అదిగోండి, ఈ ల్యాండ్ నాది అని చెప్పడానికి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్. ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్ మేడం. ఎవరిదరా డూప్లికేట్ డాక్యుమెంట్స్? దౌర్జన్యం చేస్తే కుదరలేదని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నాటకాలు ఆడాలనుకుంటున్నావా? లేదమ్మా, మీరంతా చదువుకున్న వాళ్ళే కదా. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో పాటు మదర్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నాయేమో అడుగు. మదర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళు ఇవ్వలేదు. ఏంటి సుమలత గారు, నాకు ఇవ్వలేదు, నాకు తెలీదు ఏంటి ఇదంతా? చదువు లేని వాళ్ళలా మాట్లాడుతున్నారేంటి సుమలత గారు? ఇదిగో అమ్మా, ఈ ల్యాండ్కి సంబంధించిన మదర్ డాక్యుమెంట్స్ చూడండి. ఈ ల్యాండ్ మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన డేట్ ముందే భిక్షపతి గారికి అమ్మేశారు.